పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ గురుపీఠంలో ఏర్పాటు చేసిన పంచవటి గురించి శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ వివరిస్తూ పంచవటి వృక్షాలను విశిష్టత, వాటి పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఔషధ గుణాలు మరియు పర్యావరణ సమతుల్యముతో ఇది సాధారణంగా రామాయణ కాలం నుండి ముఖ్యంగా రాముడు దర్శించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన మర్రి, రావి, మేడి, జువ్వి, మామిడి ఈ 5 ముఖ్యమైన చెట్ల కలయిక. ఇది ధాన్యానికి, ప్రశాంతతకు, రోగ నివారణకు తోడ్పడుతుంది. దీనితో పాటు పంచవటి వ్రతం వంటి సాంప్రదాయాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుణం గారి రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భయభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుపీఠం ప్రాంగణంలో పంచవటిని మనం ఏర్పరచుకున్నాము. ఈ పంచవటిలో 5 దేవతా వృక్షాలను నాటడం జరిగింది. ఒక్కొక్క వృక్షానికి ఒక అధిదేవత ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం వెనుక ఔదుంబర వృక్షము అంటే మేడి చెట్టును నాటడం జరిగింది. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి, ఇక్కడ మామిడి చెట్టు, వేప చెట్టు మహాలక్ష్మి స్వరూపాలు కాబట్టి ఆ చెట్లను నాటడం జరిగింది. తర్వాత జుబి చెట్టు శ్రీకృష్ణ పరమాత్మ వెనుక జుబి చెట్టును నాటడం జరిగింది. తర్వాత మర్రి చెట్టు శ్రీ మహావిష్ణువు వటపత్రసాయిగా ఈ మర్రి ఆకులపైన నిద్రిస్తాడు కాబట్టి అక్కడ మర్రి చెట్టును కూడా నాటడం జరిగింది. ఈ విధంగా 5 దేవతామూర్తులను ఇక్కడ మనము ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇంకా తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేవతా వృక్షాలకు, ఈ దేవతలకు ప్రదక్షిణ చేసినట్లయితే సర్వ దోషాలు మనకు తొలుగుతాయి. ప్రతి ఒక్కరూ ఎన్నో బాధలతో, అప్పులతో, తర్వాత ఆరోగ్య సమస్యలతో, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అందరికీ కూడా ఉపశమనం కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ ఔదుంబర స్తోత్రంతో తయారు చేసిన స్తోత్రాన్ని కూడా తయారు చేశాము. ఆ స్తోత్రాన్ని అందరికీ అందజేస్తాము. ఆ స్తోత్రం చదువుకుంటూ ఇక్కడ ప్రదక్షిణ చేసినట్లయితే సర్వ దోషాలను తెలియజేస్తున్నాను. పదూత చింతన శ్రీ గురుదేవ